ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఏదైనా ఒక సర్వీసెస్ని మనం కనుక పొందాలంటే, ఉదాహరణకి ఫుడ్ కావాలంటే జొమాటో యాప్ని లేదా స్విగ్గీ యాప్ని వాడతాం. లేదు మనకి క్యాబ్ కావాలి అంటే ఓలా కానీ ఊబర్ కానీ వాడతాం. లేదా సర్వీసెస్ అంటే గ్రోసరీస్ ఇట్లాంటివి కావాలంటే అమెజాన్ యాప్నో బిగ్ బాస్కెట్నో ఇట్లాంటివి మనం వాడుతూ ఉంటాం. పేమెంట్లు చేయడానికి ఒక యాప్ని, అట్లాగే రీఛార్జ్లు చేసుకోవడానికి ఇంకొక యాప్ని, లేదా ఏదైనా సర్వీస్ రిపేర్లు కావాల్సి వస్తే ఇట్లాంటి వాటికి ఒక యాప్ని వాడుతూ ఉంటాం. డాక్టర్ల కోసం సపరేట్గా ప్రాక్టో లాంటి యాప్లను కూడా మనం వాడుతూ ఉంటాం. కొరియర్ చేయడానికి కూడా ఒక యాప్ను వాడుతూ ఉంటాం. పిజ్జా డెలివరీలకి ఒక యాప్ను వాడుతూ ఉంటాం. ఇలా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క యాప్ని వాడేటువంటి అవసరం లేకుండా అన్ని సర్వీసెస్ని కూడా ఒకే యాప్లో అందిస్తుంది. ఈ యాప్ పేరు అహూజో యాప్. ఆన్లైన్ బుకింగ్ ఆల్ ఇన్ వన్ యాప్ అన్నమాట. రకరకాల సర్వీసెస్ అనేవి ఈ యాప్లో మనకి లభిస్తాయి. ఉదాహరణకి ఫుడ్, గ్రోసరీ, క్యాబ్ లేదా ఆటో, బైక్, ర్యాపిడో లాంటి బైక్ బుకింగ్, ట్రక్ బుకింగ్. అట్లాగే ట్రక్ ఎందుకంటారా, ట్రక్ని మీరు ఇల్లు మారేటప్పుడు వాడతాం కదా, అట్లా అన్నమాట. ప్యాకర్స్ అండ్ మూవర్స్ లాంటివి, కార్గో, విదేశాలకు కొరియర్ పంపించుకోవడానికి, ఎలక్ట్రీషియను, ప్లంబరు, ఏసీ సర్వీసెస్, ఇవన్నీ కూడా మీకు ఈ యాప్లో లభిస్తాయి. తక్కువ పెట్టుబడితో ఎవరైనా దీన్ని ఫ్రాంచైజీతో తీసుకోవచ్చు. బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు తక్కువ పెట్టుబడితో ఈ యొక్క ఫ్రాంచైజీని ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా అట్లాగే ఇండియా వ్యాప్తంగా కూడా వీళ్ళు ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. దీనికి షాప్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. శుభ్రంగా మీరు ఇంటి నుంచి చేసుకోవచ్చు. మీరు వృద్ధులైనా చేసుకోవచ్చు, ఇంటి దగ్గర నుంచి. వేరే ఉద్యోగం చేసుకునే వాళ్ళు పార్ట్ టైం చేసుకోవచ్చు, షాపులు నడిపే వాళ్ళు చేసుకోవచ్చు, రైతులు చేసుకోవచ్చు, డాక్టర్లు, ఇట్లా వీళ్ళు వాళ్ళని లేదు. సమాజంలో ఉన్న ఏ వ్యక్తి అయినా శుభ్రంగా ఈ ఫ్రాంచైజ్ కొనుక్కొని బిజినెస్ చేసుకోవచ్చు. చాలామంది ఫుడ్ కానీ ఇంకొకటి కానీ గ్రాసరీస్ కానీ అమ్మాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో సరైనటువంటి పాత్ లేక అమ్మడం అనేది ఆపేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ లోకల్ హాకర్స్ అందరికీ కూడా అహూజో మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ అహూజో ఫ్రాంచైజీలని విలేజ్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, మెట్రో లెవెల్లో ఇస్తున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి విలేజ్ లెవెల్. ఇది 50,000 రూపాయల వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఫ్రాంచైజ్ ఫీజు. ఇందులో ఏమేమి వస్తాయో చెప్తాం మళ్ళీ. మండల్ లెవెల్లో తీసుకుంటే కనుక 75,000 వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఫ్రాంచైజ్ ఫీజు. డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకుంటే 1 లక్ష, మెట్రో లెవెల్లో తీసుకుంటే 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు.